2024లో టీమిండియా నుంచి మరొక లెజెండరీ ప్లేయర్ రిటైర్ అయ్యాడు. దీంతో టీమిండియా మరొక గొప్ప ప్లేయర్ ని టీంలో మిస్ అవుతుంది. ఆ ప్లేయర్ ఎవరో కాదు, ఇండియన్ లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. అయితే అశ్విన్ ఇలా సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ షాక్ కి గురయ్యారు. WTC ఫైనల్ వరకు ఆడి రిటైర్ అయ్యి ఉంటే బాగుండేదని అందరూ అనుకుంటున్నారు. కనీసం ఈ సిరీస్ అయ్యే వరకు ఉన్నా సరిపోయేది అని కొంతమంది ఫీలింగ్. అయితే అశ్విన్ లాంటి లెజెండ్ కి కనీసం ఫేర్వెల్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. గబ్బా టెస్ట్ లో అశ్విన్ బెంచ్ కే పరిమితమైన విషయం తెలిసిందే. ధోని లాగానే అశ్విన్ కూడా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. ఇక అశ్విన్ కెరీర్ చూస్తే ఎంతో సక్సెస్ తో పాటు చాలా అప్ అండ్ డౌన్స్ కూడా చూశాడు. ఎన్నోసార్లు టీమ్ కి సేవియర్ గా కూడా మారాడు. ఒకసారి అశ్విన్ ఇండియన్ క్రికెట్ జర్నీ చూస్తే అశ్విన్ అండర్-17 వరకు స్పిన్నర్ గా కాకుండా బ్యాట్స్మెన్ గా ఆడేవాడు. అశ్విన్ ఒక సక్సెస్ఫుల్ బ్యాటర్ గా చూడాలన్నది అతని తండ్రి కళ. అయితే అశ్విన్ మాత్రం బ్యాట్స్మెన్ గా సక్సెస్ కాలేకపోయాడు. దానికి తోడు చెన్నై డొమెస్టిక్ క్రికెట్ లో మురళీ విజయ్, బద్రీనాథ్ లాంటి బ్యాటర్స్ నుంచి టాప్ ఆర్డర్ లో టఫ్ కాంపిటీషన్ ఉండేది. దీంతో ఇక బ్యాట్స్మెన్ గా టీమ్ లో చోటు దొరకడం కష్టమని భావించిన అశ్విన్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా తనని తాను మౌల్డ్ చేసుకున్నాడు. దీంతో సరిగ్గా 2 ఏళ్లు తిరిగేసరికి అశ్విన్ తమిళనాడు రంజీ టీమ్ లో చోటు సంపాదించాడు. ఆ టోర్నీలో అద్భుతంగా పర్ఫామ్ చేసిన అశ్విన్ IPL లో CSK టీమ్ లో ఆడే అవకాశం కూడా దక్కించుకున్నాడు. 2009 IPL లో CSK తరపున కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయడంతో టీమిండియాలో కూడా చోటు సంపాదించాడు. 2010లో సౌత్ ఆఫ్రికాతో హోమ్ సిరీస్ కి హర్భజన్ కి రీప్లేస్మెంట్ గా అశ్విన్ సెలెక్ట్ అయ్యాడు. కానీ ఆ సిరీస్ లో అశ్విన్ కి డెబ్యూ చేసే అవకాశం దొరకలేదు. అయితే CSK తరపున IPL లో కన్సిస్టెంట్ గా రాణించడంతో ఇండియన్ టీమ్ లోకి సెలెక్ట్ అవుతూ వచ్చాడు. ఫైనల్ గా 2010లో శ్రీలంకతో మ్యాచ్ లో వన్డేలో డెబ్యూ చేశాడు. అదే ఇయర్ జింబాబ్వే పై T20 లో కూడా డెబ్యూ చేశాడు. ఆ తర్వాత కూడా స్క్వాడ్ లో సెలెక్ట్ అయినప్పటికీ ప్లేయింగ్ లెవెల్ లో ఆడే అవకాశం ఎక్కువగా దొరికేది కాదు. ముఖ్యంగా టీమ్ లో హర్భజన్, జడేజా, ప్రగ్యాన్ ఓజా నుంచి కూడా టఫ్ కాంపిటీషన్ ఎదురయ్యింది. అయితే టీమ్ లోకి వచ్చి వెళ్తున్న అశ్విన్ అనూహ్యంగా 2011 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యాడు. ఆ వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్ తో కలిపి కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కానీ 2011లో అతనికి వెస్టిండీస్ తో ఇండియా గడ్డపై జరిగే టెస్ట్ సిరీస్ లో ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ దక్కింది. ఈ సిరీస్ లో డెబ్యూ మ్యాచ్ లోనే 5 వికెట్ హాల్ తో అదరగొట్టిన అశ్విన్ వాంకడేలో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో కూడా సత్తా చాటాడు. ఇక్కడ నుంచి అశ్విన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2013లో ఇండియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే అశ్విన్ కెరీర్ ని టర్న్ చేసింది. ఈ సిరీస్ లో 29 వికెట్లు తీసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలవడంతో పాటు సబ్ కాంటినెంట్ కండిషన్స్ లో ప్రైమ్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో అశ్విన్ ఒక సిరీస్ లో ఎక్కువ వికెట్లు తీసిన 3వ ఆఫ్ స్పిన్నర్ గా నిలిచాడు. ఇక 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో అశ్విన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో అశ్విన్ పాత్ర ఎంతో ఉంది. ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా అశ్విన్ బ్యాటింగ్ లో మరోసారి అదరగొట్టాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో మరోసారి సెంచరీతో మెరిశాడు. అలాగే బౌలింగ్ లో కూడా తన ఎక్సలెంట్ ఫామ్ ని కంటిన్యూ చేశాడు. దీంతో అశ్విన్ టీమిండియాలో లీడ్ స్పిన్నర్ గా మారడంతో హర్భజన్ లాంటి సీనియర్ స్పిన్నర్ ని కూడా సెలెక్టర్స్ పక్కన పెట్టేశారు. 2015-16 సీజన్ అయితే అశ్విన్ కెరీర్ లో పీక్ స్టేజ్ అని చెప్పాలి. ఈ టైంలో ఆడిన 8 మ్యాచ్ల్లో అశ్విన్ 48 వికెట్లు తీయడమే కాకుండా 336 రన్స్ స్కోర్ చేశాడు. అలాగే 19 T20లో 27 వికెట్లు పడగొట్టాడు. అయితే ఎలాంటి ప్లేయర్ కి అయినా ఏదో ఒక స్టేజ్ లో డౌన్ ఫాల్ ఉన్నట్టు అశ్విన్ కి కూడా 2012 అనేది కొంత డౌన్ ఫాల్ ని చూపించింది. అశ్విన్ బౌలింగ్ ని ఎలా ఆడాలో బాగా అర్థం చేసుకున్న ఆపోజిషన్ టీమ్స్ ఈజీగా రన్ స్కోర్ చేశారు. దీంతో బౌలింగ్ యాక్షన్ లో చేంజెస్ చేసుకున్న అశ్విన్ స్పిన్ లో కూడా వేరియేషన్స్ యాడ్ చేశాడు. దీంతోనే అశ్విన్ 2013 నుండి తిరిగి తన ఫామ్ ని అందుకున్నాడు. 2017 వరకు కూడా అశ్విన్ టీమిండియాలో ముఖ్యమైన స్పిన్నర్ గా కొనసాగాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అశ్విన్ మరోసారి దారుణమైన డౌన్ ఫాల్ ని చూశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అశ్విన్ వైట్ బాల్ క్రికెట్ లో పూర్తిగా ప్లేస్ ని కోల్పోయాడు. వైట్ బాల్ క్రికెట్ లో ప్లేస్ లేనప్పటికీ రెడ్ బాల్ క్రికెట్ లో మాత్రం అశ్విన్ ప్లేస్ ని ఎవరూ రీప్లేస్ చేయలేకపోయారు. అయితే 2021లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా దాదాపు 4 ఏళ్ల తర్వాత అశ్విన్ కి వైట్ బాల్ క్రికెట్ లో చోటు దక్కింది. అది కూడా 2021 T20 వరల్డ్ కప్ కోసం కావడం విశేషం. ఆ తర్వాత మరోసారి అశ్విన్ వైట్ బాల్ క్రికెట్ లో ప్లేస్ ని కోల్పోయాడు. కానీ మరోసారి సర్ప్రైజింగ్ గా 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ కి అశ్విన్ సెలెక్ట్ చేశారు. కానీ తిరిగి మళ్ళీ డ్రాప్ చేయడంతో ఇంక తిరిగి వైట్ బాల్ ఫార్మాట్ లో అడుగు పెట్టలేదు. ఫైనల్ గా అశ్విన్ గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన వెంటనే రిటైర్మెంట్ ని ప్రకటించాడు.